హలో ఫ్రెండ్స్. ఇది ఏంటని చూస్తున్నా అదే ఫ్రెండ్స్ మన ఫేవరెట్‌గా తినే చికెన్ ఎగ్ రోల్. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికి కావాల్సింది ఆనియన్, టమోటో, ఎగ్, క్యారెట్, చికెన్ అండ్ మై ఫేవరెట్ ఈస్ ఆయిల్ లెస్ మయోనైస్. ఒక చపాతీ తీసుకొని పాన్ పైన మీడియం ఫ్లేమ్‌లో ఇలా రోస్ట్ చేసుకొని, ఆనియన్ తీసుకొని స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. తర్వాత టమోటా అదే విధంగానే స్లైసెస్ కట్ చేసుకొని, తర్వాత క్యారెట్ తురుముకోండి. స్లైసెస్ కట్ చేసుకున్నా ఓకే. నో ప్రాబ్లమ్. ఇలా కట్ చేసుకున్న తర్వాత ప్యాన్‌లో ఆయిలేసి లైట్‌గా మొత్తం తీసుకొని 2 ఎగ్స్ తీసుకొని క్రాక్ చేసుకొని దానిపైన ఈవెన్‌గా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే ఎలా చేస్తున్నానో వీడియోలో సేమ్ అదే విధంగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా అన్నమాట. నేనైతే నాకైన విధంగా చేశాను. మీకు ఎలా అంటే చేసుకోండి. తర్వాత మనం చపాతీ తీసుకున్న తర్వాత చపాతీ దానిపైన పెట్టి ప్రెస్ చేయండి. దానికి బాగా అంటుకుంటుందనమాట. బాగా కలుసుకున్న తర్వాత హీట్ అయ్యి మనకు గోల్డెన్ బ్రౌన్‌లోకి వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక చెప్పాను గదా! మయోనైస్ ఎలా తయారు చేస్తారో అది 2 ఎగ్స్, వెల్లుల్లిపాయలు, మిరియాలు, సాల్ట్, కర్డ్. సో, ఈ 5 తీసుకొని లాస్ట్‌లో పచ్చిమిర్చి. మిక్సీకేసుకొని ఒక 2 మినిట్స్ అలా చేసుకుంటే మన ఫేవరెట్ మయోనైస్ రెడీ. తర్వాత మనం చేసుకున్న ఎగ్ చపాతీ రోల్ ఉంది గదా! దాన్ని ఇలా తీసుకొని దానిపైన ఎగ్, క్యారెట్, ఇలా ఆనియన్, తర్వాత టమాటో ఇలా నీట్‌గా మంచిగా మనమైతే బయట ఎలా అయితే చేస్తారో అలా విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చికెన్. నేనైతే దీంట్లో 100 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను. మొత్తం ఈవెన్‌గా నీట్‌గా ఎలా అయితే మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని, నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న మయోనైస్ ఉంది గదా! అది దానిపైన అలా స్ప్రెడ్ చేసుకుంటే ఈవెన్‌గా మంచిగా మనకు ఆయిల్ లేకుండా ఉంటది. బయటైతే ఫుల్ ఆయిల్ ఉంటది. ఆయిలేసి ఫుల్లు హ్మ్. మెనీ క్యాలరీస్ ఉంటాయి. దీంట్లో అయితే క్యాలరీస్ తక్కువ. మనకు టేస్ట్ కూడా సూపర్ ఉంటది. యాజ్ ఇట్ ఈజ్ బయట ఎలా ఉంటే అలా ఉంటది. మళ్ళీ ఇలా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇలా కట్ చేసుకున్నామనుకో, నైఫ్ తీసుకొని మధ్యలో కట్ చేసుకొని ఇలా అన్నమాట. దెన్ మనకు మంచిగా హై ప్రోటీన్ 50 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అనేది వస్తది.